హలో ఫ్రెండ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్. ఇవాళ మటన్ గోంగూర వండుతున్నాను. మటన్ ఉడికిపోయింది చక్కగా, చూసారా ఎలా ఉందో? బాగుంది కదా. ఇదే గోంగూర అయితే మెదికి పెట్టేశాను, దాంట్లో వేసేస్తున్నాను. కానీ ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను ఫ్రెండ్. ఫుల్ మొత్తం గోంగూర మటన్ కూడా ఎలా చేస్తారో ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను. కానీ మా రుజు కొంచెం సేపు కనపడలా, నాకు చాలా విడిపించేసింది ఇవాళ. దానివల్ల వీడియో చేయలేకపోయాను. అందుకు మొత్తం అయిపోయాక ఇంకా గోంగూర అయిపోయాక చూపిస్తున్నాను ఫ్రెండ్. ఇంట్లోనే ఇదంతా ఎతికాను ఫ్రెండ్. ఇదంతా ఎతికి చూసి అసలు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం పెంచుకునేవి కదా అవి. లాస్ట్ కూరంతా ఎతికి వచ్చాక బాత్రూంలో దాక్కుంది అది ఫ్రెండ్స్. చూసారా? అది అలా నన్ను బాగా ఇబ్బంది పెట్టేసింది వాళ్ళు మాత్రం. దానివల్ల ఫుల్ వీడియో చేయలేకపోయా. చక్కగా యూట్యూబ్లో పెట్టేద్దాం కూర, మటన్ కూరను గోంగూర. తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి చూసుకొని వండుకుంటారు కదా, బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బాగుంటుందో చూసి చేద్దాం అనుకున్నా. ఇంకోసారి చేసి పెడతాను ఫ్రెండ్. చూడండి ఎలా ఉంది, బాగుంది కదా కూర. ఇలా మాకు రుజు భలే చేసేసింది మా పిల్లి. ఏడుపు వచ్చేసింది. అంతలోకి మా అబ్బాయి ఫోన్ చేస్తే గబగబా వచ్చి చూస్తే దొడ్లు బాత్రూంలో కొనుక్కుంటుంది అది. చూడండి, మా అబ్బాయి వస్తా మాకు బందరకాలువ ఉంది. బందరకాలువ దగ్గర ఎవరో ఆడమనిషంట చనిపోయిందంట పడి. ఎందుకు ఫ్రెండ్ అలా పిచ్చి పనులు చేసుకుంటారు జనాలు? అసలు ఏమైనా సమస్యలు ఉంటే తీర్చుకోవాలి కానీ, పెద్దల్లో పెట్టి చూడాలి కానీ ఎందుకు అలా చేస్తారో అర్థం కాదు. 35 సంవత్సరాలు ఉంటాయంట. పిల్లలు అన్యాయం అయిపోతారు కదా. ఆ భర్తదే ఉంది కాకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటాడు. పిల్లలు అన్యాయం అయిపోతారు. చూడండి ఫ్రెండ్స్, అసలు అది వినంగానే చాలా బాధ అనిపించింది. బాగుందా గోంగూర మటను? గోంగూర మటన్ అయిపోయింది ఫ్రెండ్. వాళ్ళు లేట్ అయిపోయింది మా రుజు వల్ల. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్. ఏమేమి కూరలు ఎలా చేస్తే నచ్చుతాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్. ఎలా చేస్తే ఎలా నచ్చుతాయో కూరలు కానీ, టిఫిన్ కానీ మీకు నచ్చినవి, మీకు ఏమన్నా కావాలనుకొని ఈ కూర కావాలా అలాగా చెప్తే చేస్తాను ఫ్రెండ్. ఉంటా, బాయ్.